అధికారంలోకి వస్తే చాలు కొంతమంది నాయకులు ప్రతిపక్ష నాయకుల నోటికొచ్చినట్టు తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. కాకపోతే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు ప్రతిపక్షాలు ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేసినా సరే వాటిని తిప్పి కొట్టేవారు, నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిపై గతంలో మల్లారెడ్డి గారు నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. అయితే మల్లారెడ్డి గారిపై తరచుగా భూ కబ్జా ఆరోపణలు వచ్చేవి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న చేసే భూ కబ్జాలను బయట పెట్టేవారు. అయితే వాటికి వివరణ ఇస్తూ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడేవాడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. మా భూములు మల్లారెడ్డి ఆక్రమించాడు అంటూ గిరిజనులు ఎస్సీ ఎస్టీ కేసు మల్లారెడ్డిపై పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం కావాలనే మీ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందా అని ఒక మీడియా మిత్రుడు అడగగా మల్లారెడ్డి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు, నేను అనుకోవడం లేదు, ఎవరో కావాలని పెట్టారు, అది ఉట్టి కేసే, నేను కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పాడు. అయితే మరో మిత్రుడు గతంలో రేవంత్ రెడ్డి గారు మరియు మీరు చాలా ఘోరంగా తిట్టుకున్నారు, ఇప్పుడు మీకు ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా అని మల్లారెడ్డి గారిని అడగగా, లేదు అవన్నీ ఒట్టుటివే, అవి అప్పుడు అలా జరిగిపోయాయి అంతే, ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నాకు ఎప్పుడో తెలుసు, ఆయన గొప్పోడు, మేమిద్దరం మంచి దోస్తులము, మల్లన్న అని ప్రేమతో నన్ను పిలుస్తాడు అంటూ మీడియాతో మల్లారెడ్డి అన్నారు. మొత్తానికి మాజీ మంత్రి మల్లారెడ్డి ప్లేటు తిప్పబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దేవుడు, వీరుడు, గొప్పోడు, సూర్యుడు అంటూ ఆకాశం పైకి లేపారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఏ విధంగా లేపాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా మల్లారెడ్డి గారు పొగడ్తలతో ముంచెత్తడం మొదలు పెట్టాడు అంటే అర్థమవుతుంది ప్లేట్ తిప్పడానికి మల్లారెడ్డి గారు సిద్ధంగానే ఉన్నట్లు. అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో పాల్గొన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మన కులంలో నీ ఒక్కరికే ఉంది రేవంత్ రెడ్డి అని అప్పట్లోనే మల్లారెడ్డి చెప్పడం జరిగింది. మల్లారెడ్డి అప్పుడు చెప్పాడు, ఇప్పుడు జరిగింది. మరి మల్లారెడ్డి ప్లేట్ తిప్పేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి దుంకుతాడా? ఒకవేళ దుంకినా కాంగ్రెస్ పార్టీ రాణిస్తుందా రానివ్వదా అనేది తెలియాల్సి ఉంది.